విటిలిగో లేదా బొల్లి అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది, వచ్చిన దాన్ని మళ్ళీ రాకుండా ఏం చేసుకోవచ్చు, ఒకవేళ మీకు విటిలిగో వస్తే గనక దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వీటన్నిటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ కీర్తన కాల్వా, ఇన్ఫార్మ్ క్లినిక్లో చీఫ్ ఎస్థెటిక్ డర్మటాలజిస్ట్. విటిలిగో అన్న బొల్లి అన్న అది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్గా మెల్నోసైట్స్, మనకి రంగిచ్చే సెల్స్ని అదొక వైరస్ లేదా బ్యాక్టీరియా లాగా అనుకుంటూ టార్గెట్ చేసి ఈ సెల్స్ని అన్నిటినీ తొలగించడం జరుగుతుంటుంది. అందుకే మనకు పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉండాలో ఆ పిగ్మెంట్ అంటే మన నార్మల్ స్కిన్ కలర్ పోయి మనకు తెల్ల మచ్చలు లేదా లైట్ కలర్ మచ్చలు డెవలప్ అవుతూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ అని అన్నాం కాబట్టి ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. అంటే ఒక 2 year old పాప నుంచి ఒక 90 year old ఉమెన్ ఆర్ మెన్ వరకు ఎవరిలో అయినా విటిలిగో మనకు కనపడుతుంది. ఇది ఆడవాళ్ళలో రావచ్చు, మగవాళ్ళలో కూడా రావచ్చు. దీనికి ఏజ్, సెక్స్తో సంబంధం లేదు. సో కామన్గా మనము విటిలిగో ఎవరికైతే వైటమిన్ డి డెఫిషియన్సీ లేదా B12 డెఫిషియన్సీ, లేకపోతే షుగర్ కంట్రోల్లో లేకపోవడము, లేదా హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండడము, ఒబిసిటీతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వేరే రకమైన స్ట్రెస్ఫుల్ కైండ్ ఆఫ్ హెల్త్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మనం విటిలిగో మోర్ కామన్గా చూస్తూ ఉంటాం. దీంతోపాటు జెనెటిక్స్ కూడా ఒక రోల్ ప్లే చేస్తాయి. మన ఫ్యామిలీలో కనుక విటిలిగో హిస్టరీ ఉన్నట్టయితే కనుక మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి విటిలిగో వచ్చే ఛాన్స్ 25% ఉంటుంది. అందరికీ కంపల్సరీ రావాలని ఏం లేదు. సో విటిలిగో ఉన్న వాళ్ళందరికీ ఈ ఏరియాస్ అన్ని ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా లేవా అనేది మేము మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూస్తాం.